హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఎగ్ దోశ వేసుకుందాము. ఇదిగోండి, ఎగ్ బీట్ చేసుకొని అందులో ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర అన్నీ వేసుకున్నాను. అదే ఆమ్లెట్ దీని మీద వేసుకుందాం కొంచెం. ఇదిగోండి ఆమ్లెట్ ఇలా వేసుకున్నాము, ఎగ్ ఆమ్లెట్. పచ్చిమిరపకాయలు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. రెండు వైపులా అటు ఇటు బాగా కాల్చుకోవాలండి. ఇలా బాగా వేగాలండి. వేగాక ప్లేట్లోకి తీసుకో. ఎగ్ దోశ రెడీ అయిందండి. ఎగ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఎగ్స్ అవి ఎక్కువ తింటూ ఉండాలి. కొత్తిమీర ఎక్కువ ఎందుకు వాడుతున్నారంటే కొత్తిమీర డైజెషన్కి మంచిది. చిన్న చిట్కా చెప్తున్నాను. కొత్తిమీర పెదాలకి ఇలా రుద్దుకుంటే పింక్ పెదాలు అవుతాయి, టిప్స్ అవుతాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.